ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మినిమం 10th పాస్ తోటి 12,000 నుండి 29,000 వరకు జీతం వచ్చే విధంగా ఈ యొక్క ఇండియన్ పోస్టల్ వాళ్ళు వచ్చేసి బల్క్ జాబ్ హైరింగ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క ఇండియన్ పోస్టల్ వచ్చేసి మనకి 44,228 పోస్టులు గాను వచ్చేసి మినిమం 10వ తరగతి పాస్ అయిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసి వివిధ రకాల డిపార్ట్మెంట్లో ఈ యొక్క ఇండియన్ పోస్టల్ వాళ్ళు ఈ యొక్క జీడిఎస్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ సొంత రాష్ట్రంలోనే జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. కంప్లీట్ డీటెయిల్స్ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో గ్రామీణ్ డాక్ సేవక్ ద్వారా వచ్చేసి మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాక్ సేవక్ అనే 3 డిఫరెంట్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్తో సహా ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టుగా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. మీ యొక్క 10th మెమోలో ఉన్న మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ వాళ్ళకి మీ నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్లో మీకు పోస్టింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట. సో మీకు అన్ని డ్రైవ్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 15వ తారీఖు జూలై నుండి 5వ తారీఖు ఆగస్టు వరకు వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అనేది కూడా అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీనికి వచ్చేసి మనకి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఎవరైనా సరే ఎనీ స్టేట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి మనకి ఫస్ట్ జాబ్ ప్రొఫైల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా వచ్చేసి దానికి సంబంధించిన మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ప్రోడక్ట్ మీద బేస్ చేసుకొని వర్క్ చేయాలి. దానికి కూడా మనకి శాలరీ అయితే పే చేస్తారు. సెకండ్ రోల్ వచ్చేసి మనకి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే రోల్ అయితే ఉందన్నమాట. తర్వాత మనకు వచ్చేసి డాగ్ సేవక్ అనే రోల్ అయితే ఉంది. ఈ 3 రోల్ కోసం ఈ యొక్క 3 జాబ్స్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. మినిమం క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. శాలరీ విషయానికి వస్తే మనకి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి వచ్చేసి మనకి 12,000 నుండి 29,000 ఫర్ మంత్ అయితే శాలరీ వస్తుంది. అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండ్ డాగ్ సేవక్ వచ్చేసి మనకి 10,000 నుండి 24,000 వరకు అయితే శాలరీ కూడా వస్తుందన్నమాట. మినిమం 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట మీరు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే బేసిక్ ఇదైతే ఉంటుంది. అదేవిధంగా క్యాస్టగిరీ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. క్యాస్ట్ బట్టి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దెన్ మనకి క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జీడిఎస్ సెకండరీ స్కూల్ 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ పోస్ట్కి ఏదైనా రికగ్నైజ్డ్ మన స్కూల్స్ నుండి అయితే మీరు పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన అదర్ క్వాలిఫికేషన్స్ కావచ్చు, తర్వాత రిజర్వేషను, ఫార్మేట్ సర్టిఫికేట్స్ అవన్నీ ఆ పర్టికులర్ డ్రైవ్లో కూడా మీరు చూడవచ్చు అనమాట. సో దానికి సంబంధించిన జీడిఎస్ పోస్ట్ బట్టి అయితే మనకి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ విల్ బీ షార్ట్ లిస్టెడ్. ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటారో మీ యొక్క 10th మార్క్స్ బట్టి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అయితే పెడతారనమాట. మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే కనుక మనకి జాబ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో దాన్ని బట్టి అయితే మీకు ఈ యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్స్ అయితే వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే డ్రైవ్ లింక్లో వచ్చేసి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఏమి ఉండాలి అనేది కూడా చూసుకున్న తర్వాత అప్లై చేయడానికి అయితే స్టార్ట్ చేయండి గైస్. సో ఇది వచ్చేసి ఇండియన్ పోస్టల్ జాబ్కి సంబంధించిన స్టేట్ వైజ్ అయితే మనకి ఇక్కడ జాబ్స్ అనేది కూడా డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క పీడిఎఫ్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే ఉందన్నమాట. తెలుగు లాంగ్వేజ్ వస్తే మీకు సరిపోతుంది. యూఆర్ క్యాండిడేట్స్కి వచ్చేసి 656 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 200 వేకెన్స్, ఎస్సీ వాళ్ళకి 177, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 88 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 194. తర్వాత హ్యాండిక్యాప్టెడ్స్ కూడా మనకి దాదాపుగా 30-40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ 1,355 వేకెన్సీస్ గాను మనకి ఆంధ్రప్రదేశ్ లొకేషన్లో అయితే పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. టోటల్ ఈ యొక్క 44,000 ప్లస్ ఉన్న వేకెన్సీస్లో. అదేవిధంగా ఇదే డ్రైవ్లో వచ్చేసి 39th తెలంగాణ లాస్ట్ రోలో ఉన్నది వచ్చేసి తెలంగాణ అనమాట. దీన్ని కూడా తెలుగులో లాంగ్వేజ్ ఇచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 981 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కూడా మనకి జనరల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి డివైడ్ చేయడం అయితే జరిగింది. టోటల్ మనకి ఇండియన్ వైడ్గా వచ్చేసి
44,000 ప్లస్ అయితే మనకి పోస్టులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. దానికోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన డ్రైవ్ లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వచ్చేసి జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సంబంధించిన ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన పోస్టల్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ అనమాట. సో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ అయితే ఉంటుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీకు నోటిఫికేషన్ స్టేజ్ 1 కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, స్టేజ్ 2 కింద అప్లై ఆన్లైన్ చేసుకోవాలి. తర్వాత మీకు ఏదైనా ఉంటే పేమెంట్ డీటెయిల్స్, క్యాండిడేట్ గైడ్లైన్స్ అవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటుంది. కిందనే మీరు లేటెస్ట్ నోటిఫికేషన్ చూడవచ్చు. ఆల్రెడీ వీడియోలో తెలుసుకున్న ఈ యొక్క జీడిఎస్ సంబంధించిన పోస్టులు అనమాట. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్. సో జూలై 2024 నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకి 44,228 పోస్టుల కింద వచ్చేసి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారు. సో జూలై 15th నుండి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆగస్టు 5th వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్ అనేది కూడా మీరు ఓపెన్ చేయండి. చేసిన తర్వాత స్టేజ్ 1 కింద రిజిస్ట్రేషన్ అయితే కూడా ఉంటుంది. ఫ్రెష్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరిగింది. ఆ ఐడి బేస్ చేసుకుని మీరు స్టేజ్ 2 అప్లై ఆన్లైన్ ఆప్షన్ ట్యాప్ చేసిన తర్వాత మీ యొక్క ఏదైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వచ్చిన ఐడి తోటి మనం స్టేజ్ 2 కింద అప్లై ఆన్లైన్ చేసుకొని అక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేస్తే సరిపోతుందన్నమాట. సో మనకి ఇవాళ నుండి ఈ యొక్క 15th జూలై నుండి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆగస్టు 5th వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. జస్ట్ మీ యొక్క 10th మేము మెరిట్ లిస్ట్ బట్టి అయితే మీకు నియర్ బై ఏదైతే లొకేషన్ ప్రిఫరెన్స్ తీసుకుంటారో ఆ నియర్ బైలో ఉన్న పోస్టల్ డిపార్ట్మెంట్లో మీకు పోస్టింగ్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ విధంగా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు.